హలో అందరికీ ఈరోజైతే మా ఇంట్లో వెజిటేబుల్ పలావ్ చేస్తున్నారు. మా హస్బెండ్ చేస్తున్నాడండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ని తీసుకున్నాము. దానిలో ఆయిల్ వేసేసి చెక్క లవంగాలు వేసేసి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి బాగా మగ్గనిచ్చాము ఒక 2 నిమిషాలు. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాము. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. 1 నిమిషం అలాగే ఉంచేసి తర్వాత మనం 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్తో కొలుచుకొని వాటర్ పోసుకోవాలి. అస్సలు శ్రమే లేదండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది. ఒట్టి రైస్ కూడా తినేసేయచ్చు. సేమ్ హోటల్ స్టైల్లో వచ్చింది. చూడండి, వాటర్ వేసుకున్న తర్వాత మనకి సాల్ట్ కావాలంటే యాడ్ చేసేసుకొని అలాగే పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి మూత పెట్టేసి జస్ట్ ఒక 1 విజిల్ వస్తే చాలు. విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఒక 5 మినిట్స్కి ఓపెన్ చేస్తే ఇలా ఉంది. చూడండి ఎంత టేస్టీగా ఉన్నిందో. అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నింది. సేమ్ హోటల్ స్టైల్లో పొడి పొడిగా వెజిటేబుల్ రైస్ అయితే వచ్చేసింది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.